1985లో జరిగిన మొహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షా బానో బేగం కేసుని బేస్ చేసుకుని తీసిన మూవీయే ఈ హక్. సెక్యులర్ లా ప్రకారం ఇండియన్ ఉమెన్ కి డివోర్స్ తర్వాత భరణం తీసుకునే హక్కు ఉన్నట్టు, ఇండియన్ ముస్లిం ఉమెన్ కి కూడా డివోర్స్ తర్వాత భరణం తీసుకునే హక్కు ఉండాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది. అఫ్కోర్స్ ఆ తర్వాత ఆ తీర్పుని ఛాలెంజ్ చేయడం, కొన్ని లిమిటేషన్స్ పెట్టడం, చాలా వాదనల తర్వాత ఎట్టకేలకి 2019లో ముస్లిం ఉమెన్కి ఫేవరబుల్గా జడ్జిమెంట్ రావడం జరిగిందనుకోండి. సో ఇలాంటి ఒక జడ్జిమెంట్ రావడానికి పునాదిగా ఉపయోగపడ్డ 1985 కేసు తాలూకు కోర్టు ప్రొసీడింగ్స్ అండ్ ఆ కేసు వెనక బ్యాక్ స్టోరీని ఈ హక్ మూవీలో చూపించడం జరిగింది. కేసులు కోర్టు ప్రొసీడింగ్స్ అన్నా కదా అని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఈ మూవీలో కోర్టు వాదనలే ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ మూవీలో చాలా వరకు షా బానో కోర్టుకి ఎక్కడానికి దారితీసిన పరిస్థితులు, ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఎక్కువగా చూపించారు. సో దట్ ఆమెకి ఆ కేసులో విజయం సాధించడం ఎంత ముఖ్యమో మనకు అర్థం అవుతుందని. ఈ రోజుల్లో యాలిమోనీకి సంబంధించిన వార్తలు చూస్తున్నప్పుడు చాలా వరకు ఆ రైట్ని అడ్డం పెట్టుకొని కొంతమంది లేడీస్ తమ ఎక్స్ హస్బెండ్స్ నుండి ఎలా డబ్బులు దండుకుంటున్నారనే వార్తలే ఎక్కువగా మనకి కనబడుతున్న నేపథ్యంలో యాలిమోనీ కేసు అనగానే మనకి రకరకాల ఆలోచనలు వస్తాయి. కాబట్టి షా బానో కేసు యొక్క బ్యాక్ స్టోరీని చూపించడం వల్ల ఆ కేసులో ఉన్న జెన్యూన్నెస్ గురించి మనకు తెలుస్తుంది. మతపరమైన భేదాలు, మతపరమైన జోక్యాలు లేకుండా అందరికీ సమన్యాయం జరిగే విధంగా న్యాయ వ్యవస్థ వివరించడం వల్ల కలిగే ఉపయోగాల గురించి కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ మూవీలో చూపించిందంతా నిజంగా జరిగిందేనా, లేదా అసలు కథలో మార్పులు చేర్పులు చేసి ఈ మూవీని తీశారా అని అడిగితే దానికి నేను సమాధానం చెప్పలేను. కానీ ఒకవేళ ఈ మూవీలో చూపించిందే గనక యాజ్ ఇట్ ఈజ్ గా జరుగుంటే మాత్రం ఈ మూవీ వల్ల మనకు ఒక వాల్యుబుల్ కేసు గురించి తెలుసుకున్నట్లవుతుంది. పెర్ఫార్మెన్స్ వైజ్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా కూడా ఈ మూవీ నాకు నచ్చింది. కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేస్తున్నా. ఇది వరకు చెప్పినట్టు ఇదేదో కోర్టు రూమ్ డ్రామా అయి ఉంటుంది, సినిమా అంతా ఆ కోర్టు వాదనలే ఉంటాయనే ఎక్స్పెక్టేషన్ని పెట్టుకోకుండా ఒక వైఫ్కి తన హస్బెండ్ వల్ల ఎదురైన ఇబ్బందుల్ని ఆమె ఎలా ఎదుర్కొంది, న్యాయం కోసం ఆమె చేసిన పోరాటం ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్కి కారణంగా ఎలా మారిందో చూడాలి అని ప్రిపేర్ అయ్యి ఈ మూవీని చూడడానికి ట్రై చేయండి. మేబీ ఈ మూవీ మీకు కూడా నచ్చొచ్చేమో. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.